కడపలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని భారతరత్న మహిళా మండలి శక్తి సదన్ పరిశీలించారు. ఈ తనిఖీల్లో అవకతవకలు బయటపడ్డాయి. దీంతో శక్తి సదన్ నిర్వాహకులపై మహిళా చైర్పర్సన్ మండిపడ్డారు. శక్తి సదన్లో మహిళలు లేకున్నా ఉన్నట్లు చూపి ప్రభుత్వం నుంచి నిధులు కాజేస్తున్నట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు రాయపాటి శైలజ. ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే కడప ఏదైతే కడపలో ఉండే శక్తి సదన్ ఏదైతే ఉందో ఒకే బిల్డింగ్ లో 2 నడుపుతున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ఏ శక్తి సదన్ లో ఎంతమంది ఉన్నారో ప్రతిసారి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఫుల్ ఆక్యుపెన్సీ, అంటే కింద 50 పైన 50 100 మధ్యలోనే ఆక్యుపెన్సీ చూపిస్తున్నారు. కానీ అంత ముందు విజిట్స్ కి వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఆనవాళ్ళు కూడా ఉండట్లేదు. దీని మీద యాక్చువల్లీ ఒకసారి క్లోజర్ నోటీస్ ఇవ్వబోయి అప్పుడు ఆ డైరెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ ఫైల్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో దాని మీద చూద్దాం యాక్చువల్లీ ఈరోజు సర్ప్రైజ్ విజిట్కి వచ్చాము. చూస్తే ఎవరూ లేరు. ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకోని అని చెప్తున్నారు. ఎంతమంది అంటే 26 అంటున్నారు. 31వ తారీఖు వాళ్ళ డాష్ బోర్డ్ లో పెట్టిన నంబరు ఎంతమంది ఉన్నారంటే 83 పైన కింద కలిపి. ఈ రోజు అడిగితే ఇక్కడ వార్డెన్ ఏమో 35 అంటది, ఆమెమో 26 అంటది. ఆ 26లో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంతారంటే అది కూడా తెలియదండి. అంటే నంబర్ తేడా చూడండి 4 రోజుల్లో. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ 4 రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్లేదు. అంటే ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు అన్యాయానికి గురైనప్పుడు ఇలాంటి హోమ్స్ ఎందుకు పెడుతున్నారండి? డబ్బులు ఎక్కువయ్యా. ఆడపిల్లలకి సహారా ఉండాలి, ఆసరా ఇవ్వాలి, వాళ్ళకి ఎటు గృహహింస కానివ్వండి లేకపోతే ట్రాఫికింగ్ కేసులు కానివ్వండి, షెల్టర్ లేని వాళ్ళకి ఆడపిల్లలకి ఇలాంటి శక్తి సదన్స్ క్రియేట్ చేసి దాదాపు నెలకి ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద 5,000 ఖర్చు పెడుతున్నారు నెలకి. అంటే ఈమె చెప్పిన లెక్క ప్రకారం 100 అయితే నెలకు 5 లక్షలు. కానీ ఎక్కడా కూడా నంబర్ తెలియట్లేదు, ఉన్నట్టు కూడా కనపట్ల. రిజిస్టర్లు చూపించమంటే ఆమె ఇంట్లో ఉన్నాయి లాక్ అండ్ కీలో, ఆఫీస్లో లేకుండా లాక్ అండ్ కీలో తాళాలు ఉన్నాయి, రేపు పొద్దున వస్తున్నాను నేను అక్కడ ఉన్నానని చెప్తుంది. ఫోన్ చేస్తే మొదట ఫోన్ ఎత్తింది, ఆ తర్వాత నుంచి ఫోన్ ఎత్తట్లేదు, చేయట్లా. ఇది ఇక్కడ పరిస్థితి. అవన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కింద లెవెల్లో జరుగుతుంటే పై వరకు కూడా రావు. ఇది చిన్న అమౌంట్ కాదండి, నెలకు 5 లక్షలు అంటే దాదాపు 60 లక్షలు. ఇది నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి పెడితే